ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. దేవుని జనమా, క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని. దేవుని జనమా, క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము, హారతులిడుచు పూజింతుము. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద భాష్యం. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద భాష్మం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం, నీ దివ్య దర్శనం ఆత్మానందం. నీ మహిమలను కీర్తింతునయ్యా, ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియా సహోదరి సహోదరులారా. ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉంది. కడప మేత్రాసన అపోస్తోలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన డాక్టర్ గాలిబాలి బిషప్ గారికి ప్రభువు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతా స్తోత్రముగా దివ్య బలి పూజ. విశాఖ అగ్రపీఠం పెందుర్తి విచారణ 60వ జన్మదినం జరుపుకుంటున్న శ్రీమతి గుల్లిపిల్లి అన్నపూర్ణకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఎర్రా వరుణ్ కుమార్, ఎర్రా బిను మన్విత, ఎర్రా లేష కుటుంబ సభ్యుల పూజ. రాజస్థాన్ రాష్ట్రం నుంచి అజ్మీర్ మేత్రాసనం బూందీ విచారణ జి కృష్ణారావు, సుజాతరాణి చర్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కోర్టు సమస్య త్వరగా తొలగిపోయి వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అల్లపూరి బాయన్న మరియ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుమారునికి త్వరలో వివాహం, డాక్టర్ వినోద్ కుమార్కు ఉద్యోగం, అక్షయ్కు ఆరోగ్యం, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం షాపూర్ నగర్ విచారణ నూతన గృహం పూర్తి చేసుకున్నందుకు దేవునికి కృతజ్ఞతగా కృపా ఇంజనీరింగ్ డెవలప్మెంట్ కొరకు చిన్నపరెడ్డి, చిన్నమ్మ, ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న గుజ్జుల మేఘనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా గుజ్జుల దూత, గుజ్జుల మోనిక కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం సింగారెడ్డి జత్రుతమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం మధురవాడ విచారణ ఏ హరికృష్ణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మేత్రాసనం బట్టిప్రోలు విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఎం నవీన్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ 70వ జన్మదినం జరుపుకుంటున్న మేకల ఏంజిల్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా మేకల లూర్దు మేరీ కుమారుడు, కుమార్తె కుటుంబ సభ్యుల పూజ. జ్యోతినగర్ విచారణ
బట్టు శ్రీలత నర్సు కామినేని హాస్పిటల్ మరియు కామినేని హాస్పిటల్ సిబ్బందిని కరోనా నుంచి కాపాడమని బట్టు నవీన్ కుమార్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బట్టు రాజు హేమలత కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మేత్రాసనం కుమారపల్లి విచారణ 45వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బొంతు జోసఫ్ ఎలిజబెత్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న మేడేపల్లి అనూషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా మేడేపల్లి అంతోని కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న కంచెరల బాల రాజేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కంచెరల పాపారావు కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ పల్లి వసుమతి, అంబేద్కర్, ఫాతిమా, జాన్, స్వప్న కిరణ్, ధన్యశ్రీ, భావేష్, లక్కీ, బ్లెస్సీలను దీవించమని, వసుమతికి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, మనస్పర్ధల వల్ల విడిపోయిన బిడ్డల కుటుంబాలు తిరిగి ఐక్యం అవ్వాలని వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఏ రాజిరెడ్డి, ఏ లావణ్య, ఏ రుచిత, ఏ అమూల్య, ఏ రుచితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ కోసం సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరుడారా, ఈరోజు మనము సామాన్య 15వ ఆదివారాన్ని స్మరిస్తూ ఉన్నాము. ఈరోజు పట్టణాలలో ప్రభువు దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధముగా ఆలకించాలి అని మనకు వివరిస్తూ ఒక ఉపమానమును, ప్రఖ్యాతిగాంచినటువంటి విత్తువాని ఉపమానమును మనందరి కోసం వివరిస్తూ ఉన్నారు. ఈ ఉపమానములో 4 రకాల నేలలను మనం చూస్తూ ఉన్నాం. నేలలు 4 రకాలైనప్పటికీ విత్తనం అనేది ఒకటే, అనగా దేవుని యొక్క వాక్యం అనేది ఒకటే, కానీ దానిని స్వీకరించే హృదయాలు మాత్రం వేరు వేరు. మరి మనం సారవంతమైనటువంటి నేల వలె కాకుండా రహదారిన పడినటువంటి నేలన, లేదా రాతి గుండెను కలిగినటువంటి నేలన, లేదా ముళ్ళ పొదలు కలిగినటువంటి నేలను మనము సూచిస్తూ ఉన్నట్లయితే, మన హృదయాలు ఈ 3 కోవలకు చెందినటువంటి హృదయాలుగా ఉన్నట్లయితే ప్రభు యొక్క క్షమాపణను, మన్నింపును యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకవాసులకు సమాధానము 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 సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము నారాధించెదము, మిమ్ము నారాధించెదము. జనితైక సుతుడా శ్రీయేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా శ్రీయేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారార్థక, లోక పాప పరిహారార్థక, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము నారాధించెదము, మిమ్ము నారాధించెదము. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పవిత్రాత్మతో నిత్యము నుండువారా, పవిత్రాత్మతో నిత్యము నుండువారా, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము నారాధించెదము, మిమ్ము నారాధించెదము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా,
సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించునట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్య వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సామాన్య కాలంలో 15వ ఆదివారము. మొదటి పఠనము. వాన భూమిని తడిపి ఫలవంతము చేయుచున్నది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 మరియు 11 వచనములు. వాన మంచు ఆకాశం నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దానిపైన పైరును మొలిపించి పంట పండించను. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. సారవంతమైన నేలపై పడిన విత్తనములు మంచి ఫలములను ఇచ్చును. నీవు కుండపోతగా వాన కురిపించి నేల దుక్కులు తడుపుదువు. మట్టి పిల్లలను కరిగించి చదును చేయుదువు. జల్లులతో మట్టిని నానింతువు. ఆ మట్టి నుండి మొలచిన మొక్కలకును పెంపును వసగుదువు. అందరూ. సారవంతమైన నేలపై పడిన విత్తనములు మంచి ఫలములను ఇచ్చును. సంవత్సరమును సమృద్ధి అను కిరీటముతో అలంకరించితివి. నీవు నడిచిన తావెల్లా సమృద్ధి నెలకొల్పును. అందరూ. సారవంతమైన నేలపై పడిన విత్తనములు మంచి ఫలములను ఇచ్చును. దేవుడు తన పుత్రులను తెలియజేయుటకై సృష్టి అంతయు అంతురముతో ఎదురు చూచున్నది. 2వ పఠనము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. సహోదరులారా, ఇప్పుడు మనము పడుచున్న కష్టములలో మనకు ప్రత్యక్షము చేయబడుచున్న మహిమతో ఎంతో మాత్రము పోల్చదగినవి కావు. దేవుడు తన పుత్రులను తెలియజేయుటకై సృష్టి అంతురము ఎదురు చూచున్నది. సృష్టి నాశనముకై లోనైనది. అది దాని సర్వ సంకల్పం చే అట్లే జరుగును. దైవ సంకల్పం చేతనే నిరీక్షణ యందు అట్లయినది. ఏలైనా ఒకనాడు సృష్టియే వినాశన దానము నుంచి విడిపింపబడి దేవుని పుత్రుల మహిమ ఎత్తముతే స్వతంత్రం నందు పాలుపంచుకున్నది. ఏలైనా ఇప్పటి వరకు సృష్టి అంతయు ప్రసవ వేదన పడి వంటి బాధలో మూలుగుచున్నదని మనకు తెలియదు. కానీ సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలిఫలముగా పొందిన మనము కూడా దేవుడు దత్తపుత్రముగా అనగా మన శరీరం యొక్క విముక్తి పొందుటకు ఎదురు చూచు మనలో మనము మూలుగుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా దేవుని నోట నుండి తెంచిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తోందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తోందిగా. 30, 60, 100 ఫలమిస్తోందిగా. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. రాతి నేలను మంచి నేలగా మార్చును ఈ వాకి, ముండ్ల పొదలను మల్లె పొదలుగా మార్చును ఈ వాకి. రాతి నేలను మంచి నేలగా మార్చును ఈ వాకి, ముండ్ల పొదలను మల్లె పొదలుగా మార్చును ఈ వాకి. రాతి హృదిని తీసివేసి మాంసపు హృదిగా మార్చును ఈ వాకి, మార్చును ఈ వాకి. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా దేవుని నోట నుండి తెంచిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తోందిగా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త అధ్యాయము 13 వచనములు 1 నుండి 9 వరకు. యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండిరి. ఆయన వారికి అనేక విషయములను ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. వినుటకు వీనులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆయన వారికి అనేక విషయములను ఉపమాన రీతిగా చెప్పెను. ఈరోజు సువార్తలో ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. మనం విన్నటువంటి మత్తయి సువార్త 13వ అధ్యాయములో
7 ఉపమానాలు ప్రభువు చెప్తూ ఉన్నారు. ఈ 7 ఉపమానాలలో మొదటిది ఈరోజు మనం విత్తువాని ఉపమానం గురించి సువిశేషములో ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభువు యొక్క ఉద్దేశం ఏమిటి? ఉపమానము చెప్పటం వెనుక. ఉపమానమును ఇంగ్లీష్లో పారబుల్ అంటారు. ఈ పారబుల్ అనేటటువంటి మాట గ్రీకు భాష నుంచి పారాబోలే అనేటటువంటి పదము నుంచి ఇంగ్లీష్లోకి వచ్చింది. పారాబోలే అన్న మాటకు అర్థం పుట్టింగ్ టూ థింగ్స్ సైడ్ బై సైడ్ టు కన్ఫరెంట్ ఆర్ కాంట్రాస్ట్, అనగా పరస్పర విరుద్ధమైనటువంటి తేడా కలిగినటువంటి 2 విషయములను ప్రక్కన పెట్టటం. పారబుల్ యొక్క ఉద్దేశం ఏమనగా పరస్పరము విరుద్ధముగా ఉన్నటువంటి 2 విషయములను చూపించటం. ఉదాహరణకు తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానములో 2 కుమారులు పరస్పరము విరుద్ధ మనస్తత్వం కలిగినటువంటి వారు. అదే విధముగా మత్తయి సువార్త 22వ అధ్యాయములో 2 కుమారులు తండ్రి పొలం వెళ్ళమని చెప్పగా ఒకడేమో వెళతానని వెళ్ళడు, మరొకడు వెళ్ళను అని చెప్పి వెళతాడు. ఈ విధముగా పారబుల్ యొక్క ఉద్దేశం ఏమనగా పరస్పరము విరుద్ధముగా ఉన్నటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ విషయములను ఒకే దగ్గర పెట్టి వాటి యొక్క తేడాను చూపించటం పారబుల్ యొక్క ఉద్దేశం, ఉపమానం యొక్క ఉద్దేశం. మరి ఈరోజు ప్రభువు విత్తువాని ఉపమానంలో 4 రకాల పరస్పర విరుద్ధమైనటువంటి నేలలను మనకు చూపిస్తూ ఉన్నారు. దీని ద్వారా ప్రభువు 2 ఉద్దేశాలను నెరవేరుస్తూ ఉన్నారు. మొట్టమొదటిది మత్తయి సువార్త 13వ అధ్యాయం ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 13వ అధ్యాయం వచ్చేసరికి శిష్యులలో ఒక రకమైనటువంటి భయం మొదలైంది. ఏమిటి ఆ భయం అనగా, మొదటిలో దేవాలయములో సినగోగుల్లో ప్రసంగించినటువంటి యేసు ప్రభువును వారు అక్కడి నుంచి అనుమతి ఇవ్వలేదు. అందుకే ప్రభువు ఎక్కడికి వెళ్ళి ప్రసంగాలు చెప్పవలసి వచ్చింది అనగా ఈ రోజున మనం వింటూ ఉన్నాం. యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ చేరగా ఒక పడవనెక్కి ఆయన ప్రసంగించటం ప్రారంభించారు. ఇది చూచి శిష్యులలో భయం మొదలైంది. తమ గురువుని, తమ బోధకుణ్ణి సినగోగుల్లో, దేవాలయాల్లో ప్రసంగించటం అనుమతించటం లేదు. కనుక ఆయన కొండలనెక్కి బోధిస్తున్నాడు, సముద్ర తీరమునకొచ్చి బోధిస్తున్నాడు, పడవలలో ఉండి బోధిస్తున్నాడు అని శిష్యులలో ఒక భయం మొదలైంది. ఆ భయాన్ని తీసివేయుటకు, వాళ్ళలో ధైర్యాన్ని నింపుటకు దేవుని యొక్క వాక్యము ఏ విధముగా విత్తబడుతుంది, ఏ ప్రదేశములోనైనా సరే అది విత్తబడుతుంది అని శిష్యులలో ధైర్యాన్ని నింపుటకు ప్రభువు ఈ ఉపమానాన్ని చెప్పారు. రెండవదిగా ఈరోజు మొదటి పట్టణాన్ని సువార్తను కలిపి దేవుని నోటి నుండి వచ్చు వాక్కు నిష్ఫలముగా తిరిగి రాకుండా తన సంకల్పంను నెరవేర్చును అని మనం వింటూ ఉన్నాం. ఒక తల్లికి 4 కుమారులు ఉన్నారు. ఈ 4 కుమారులు బాగా సంపాదించారు, బాగా చదువుకున్నారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పట్టణానికి వెళ్ళిపోయారు. ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ అందరూ కోటీశ్వరులుగా మారారు. అయితే తల్లి మాత్రం ఒక్కటే ఉంది. ముసలి ప్రాయంలో సుమారు 80 సంవత్సరాల ప్రాయంలో తల్లి ఒక్కటే ఉంది. అయితే ఈ 4 కుమారులు ఒకసారి అందరం కలుద్దామని చెప్పి తల్లి కాకుండా ఈ 4 అన్నదమ్ముళ్ళు ఒక ప్రదేశంలో సమావేశమై వారి యొక్క జీవితం గురించి మాట్లాడుతూ ఏం పనులు చేస్తున్నారు, ఎంత సంపాదించారు, ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత తమ తల్లికి ఏమి బహుమతిగా ఇచ్చారు అని దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంత సంపాదించాం కదా, మన అమ్మకు ఏం బహుమతిగా ఇచ్చాం మనం అని 4 మాట్లాడుకుంటూ ఉన్నారు. మొదటి కుమారుడు చెప్పాడు, నేను అమ్మ కోసం అత్యంత సుందరమైనటువంటి రాజభవనం కట్టించాను,
10,000 స్క్వేర్ ఫీట్స్ ఉన్నటువంటి ఒక పెద్ద భవనం, విలాసవంతమైనటువంటి భవనం, ప్యాలెస్ నేను కట్టించాను అని మొదటి కుమారుడు చెప్పాడు. రెండవ కుమారుడు, నేను ఆ ఇంటిలో ఒక పెద్ద థియేటర్, అమ్మ కోసం సినిమాలు చూడటానికి కానీ లేదా పాటలు వినటానికి కానీ బయటికి వెళ్ళే పని లేకుండా థియేటర్నే నేను ఇంట్లోకి తీసుకొచ్చి పెద్ద థియేటర్ కట్టించాను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అని. ఆ తర్వాత మూడవ కుమారుడు చెప్పాడు, నేను ఒక పెద్ద మర్సిడెస్ బెంజ్ కార్, అత్యంత ఖరీదైనటువంటి కారుని తల్లి కోసం కొన్నాను అని మూడవ వాడు చెప్పాడు. నాలుగవ వాడు చెప్పాడు, మరి అమ్మ ముసలి ప్రాయంలో ఉంది కాబట్టి అమ్మకి బైబిల్ చదవటం అంటే ఇష్టం, దేవుని యొక్క వాక్యం పఠించడం అంటే ఇష్టం. మరి ఆ రోజుల్లో, ఈ రోజున మనకి గూగుల్ చెప్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 16వ వచనం అంటే గూగుల్ మనకు చెప్తూ ఉంది ఆ వచనం ఏంటనేది. కానీ ఆ రోజుల్లో అది లేదు కాబట్టి ఈ నాలుగవ కుమారుడు ఏం చేశాడంటే ప్రపంచమంతా కూడా వెతికి 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 ఒక అరుదైనటువంటి చిలుకను కొన్నాడు. ఈ చిలుక ఏం చేస్తుందంటే బైబిల్ వాక్యాలు మొత్తం కూడా బట్టి పట్టి ఏ వాక్యం చెప్పమంటే ఆ వాక్యం చెప్తూ ఉంది. ఈ నాలుగవ కుమారుడు తల్లికి దేవుని వాక్యం అంటే ఇష్టం కాబట్టి ఈ ఖరీదైనటువంటి చిలుకను 10 లక్షల రూపాయలు పెట్టి కొనిచ్చి ఆ తర్వాత దానికి బైబిల్ మొత్తం కూడా బై హార్ట్ బట్టి పట్టేటట్లు చేసి ఆ చిలుక ఏ వాక్యం చెప్పమంటే ఆ వాక్యం చెప్తూ ఉంది. అటువంటి చిలుకను తల్లి కోసం బహుమతిగా పంపించాను. ఇక అమ్మకి బైబిల్ తెరిసే పనే లేదు. చిలుక లూకాసు వార్త 15వ అధ్యాయం చదువు అంటే అది టకటకటక చదివేస్తుంది. ఈ బహుమతిని నేను తల్లి కోసం ఇచ్చానని నాలుగవ కుమారుడు చెప్పాడు. అయితే ఈ నలుగురు కుమారులు కూర్చున్న సమయంలో తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరములో ఏముంది అనగా, ఈ నలుగురు కుమారులు పంపించినటువంటి బహుమతిని తల్లి ఏ విధముగా ఆస్వాదిస్తుంది, ఏ విధముగా ఉపయోగించుకుంటుంది అని ఈ లెటర్లో రాసి ఉంది. మొట్టమొదటిగా పెద్ద కుమారునికి రాసిన ఉత్తరములో, నాయనా నేనున్నది ఒక్కదాన్ని, నా కోసం నీవు 10,000 స్క్వేర్ ఫీట్ అన్న సుందరమైన పెద్ద భవనాన్ని కట్టించావు, కానీ నాకింతది అవసరం లేదు, నేను ఎప్పుడు కూడా నా గదిలో మాత్రమే ఉంటున్నాను, ఎంతో వృధా చేశావు, కానీ నీ యొక్క ఉదారమైనటువంటి మనసుకి గాను నీకు వందనాలు అని పెద్ద కొడుకు చెప్పింది. ఆ తర్వాత రెండవ కుమారుడు కట్టించినటువంటి ఇంట్లో సినిమా థియేటర్ గురించి చెప్తూ, ఈ వయసులో సినిమాల మీద సంగీతాల మీద నాకేం అంత మక్కువ లేదు నాయన, కానీ నువ్వు ఎంతో ఖర్చు పెట్టి నా కోసం కట్టించావు, నీకు కూడా కృతజ్ఞతలు అని చెప్పింది. ఆ తర్వాత మూడవ కుమారుడు పంపించినటువంటి కారు గురించి చెప్తూ, ఇన్ని కోట్ల ఖరీదైనటువంటి కారును నాకు పంపించావు, నేను ఈ ముసలి ప్రాయంలో నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు, నేను ఎక్కడికి పోతాను, ఈ కారు వల్ల నాకేం ఉపయోగం పెద్దగా లేదు అని మూడవ కుమారుడికి ఇచ్చినటువంటి కారు గురించి కృతజ్ఞత చెప్పింది. ఆ తర్వాత నాలుగవ కుమారుడు ఇచ్చినటువంటి బహుమతి ఈ బైబిల్ వాక్యాలు వెల్లివేసేటటువంటి వల్లించేటటువంటి చిలుక గురించి చెప్తూ, ఒరే చిన్నోడా, మీ అన్నల ముగ్గురు కన్నా నీవు పంపించినటువంటి నాటుకోడి తింటే ఉంది కదరా, దాని రుచే వేరు, నేను పూర్తిగా ఆస్వాదించాను, నీవు పంపించినటువంటి నాటుకోడికి కృతజ్ఞతలు అని చెప్పింది. ఆయన అంత ఖర్చు పెట్టి బైబిల్ వాక్యాలు నేర్పించి చిలుకను పంపిస్తే ఆమె నాటుకోడి అనుకొని కోసుకొని అన్ని బహుమతుల కంటే ఇదే బాగుంది అని ఆ తల్లి చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టత ఈరోజు పఠనాల ద్వారా మనందరం గ్రహించాలి అని ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. 4 నేలలు మనం చూస్తూ ఉన్నాం. విత్తనము ఒకటే, విత్తనములో తేడా లేదు, కానీ నేలలు, అది పడినటువంటి నేలలు మాత్రం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఉపమానము మొట్టమొదటిగా దేవుని వాక్యము కంటే ముందుగా వేరొక విషయాన్ని మనకు తెలియపరుస్తుంది.
ఏమిటి ఆ విషయం అనగా, దేవుని యొక్క ఉదారత్వం. ఉదారత్వాన్ని ఇంకొక మాటగా ఏం చెప్పొచ్చంటే దుబారాతనం. ద ప్రాడిగాలిటీ ఆఫ్ గాడ్. మనం తప్పిపోయిన కుమారుని కథను మనం తెలుగులో తప్పిపోయిన కుమారుడు అంటాం, కానీ ఇంగ్లీష్లో ప్రాడిగల్ సన్ అంటాం. ప్రాడిగాలిటీ అని ఇంగ్లీష్లో మాటకు అర్థం ఏమనగా దుబారా ఖర్చు, అవసరము లేకపోయినా కూడా ఖర్చు చేసేటటువంటి వాడు. దానినే ప్రాడిగాలిటీ అంటాం. మరి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? దుబారా చేశాడు, అనవసరంగా ఖర్చు చేశాడు. మరి ఇక్కడ గాడ్స్ ప్రాడిగాలిటీ, దేవుని యొక్క దుబారాతనం, దేవుని యొక్క ఉదారత్వం ఈ ఉపమానములో మనకు బయటపడుతూ ఉంది. ఏ విధముగా బయటపడుతుంది అనగా, విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను, అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. ఆ విత్తనాలు నడుచుకుంటూ ఏవి వెళ్ళలేదు, ఇతను త్రోవ ప్రక్కన కొన్నిటిని చల్లాడు. అతనికి తెలుసు ఈ త్రోవ ప్రక్కన పడే విత్తనములు నిరుపయోగమవుతాయని తెలుసు. తనకి సారవంతమైన నేలలో పడినటువంటి విత్తనముల వలె ఇది పంటనివ్వదని తెలుసు, మొలకెత్తదని తెలుసు. అయినా కూడా ఈ త్రోవ ప్రక్కన కొన్ని చల్లాడు. ఆ తర్వాత రాతి నేల మీద కొన్ని చల్లాడు. ఆ తర్వాత ముండ్ల పొదలలో కొన్ని పడ్డాయి. ఆ తర్వాత సారవంతమైన నేలలో పడ్డాయి. అనగా దేవుని యొక్క వాక్యము ప్రపంచములో ప్రతి వ్యక్తికి ఇవ్వబడుతూ ఉంది. నీవు స్వీకరించినా స్వీకరించకపోయినా దేవుని యొక్క వాక్యము మాత్రం ఈ విత్తనము 4 రకాల నేలలమై ఏ విధముగా ఈ విత్తువాడు వెదజల్లాడో, దైవ వాక్కు కూడా ఈ దేశ ప్రజ, ఆ దేశ ప్రజ, ఈ కులము ఆ కులము, తెలుపు నలుపు, వయో లింగ భేదము ఏదీ లేకుండా దైవ వాక్కు అందరికీ ఇవ్వబడుతూ ఉంది, అందరి హృదయాలలో నాటబడుతూ ఉంది అని మనం గమనించాలి. ఇది దేవుని యొక్క దుబారాతనం, దేవుని యొక్క ఉదారత్వం, ద ప్రాడిగాలిటీ ఆఫ్ గాడ్. అంటే దేవుడు సారవంతమైన నేలైతేనే నాకు విత్తనములు వస్తాయి అని అక్కడ మాత్రమే ఈ విత్తువాడు వెదజల్లలేదు వాక్యాన్ని. పరస్పర విరుద్ధమైనటువంటి 4 నేలలలో చల్లటము ద్వారా దైవ వాక్కు అందరికీ అందజేయబడుతూ ఉంది. ప్రతి దేశంలోని సమస్త ప్రజలకు దేవుని యొక్క వాక్కు అనేటటువంటి ఈ విత్తనము అందరికీ ఇవ్వబడుతుంది అని దేవుని యొక్క ఉదారత్వాన్ని, దాన్నే దుబారాతనాన్ని, అనవసరమైన అవసరం లేకపోయినా కూడా ఇచ్చేటటువంటి మనస్తత్వం, ఇది దేవుని యొక్క హృదయాన్ని, ఆయన యొక్క మనస్సుని ఈ ఉపమానం చూపిస్తూ ఉంది. ఆ తర్వాత 4 రకాల నేలలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిది త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలను పోలినటువంటి నేల. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. త్రోవ అంటే ఏంటి? మనం లోతుగా విశ్లేషించినట్లయితే 2 పొలాల మధ్య త్రోవ ఉంటుంది, 2 ఇళ్ల మధ్య త్రోవ ఉంటుంది. ఎవరిది ఈ త్రోవ? వాళ్ళది కాదు, వీళ్ళది కాదు, ఎవరికి సంబంధించింది కాదు, మధ్యలో ఉంటుంది. మన హృదయాలు కూడా ఈ త్రోవ ప్రక్కన పడినటువంటి నేలలు ఏ హృదయాలను చూపిస్తుంది అనగా, కొద్దిసేపు అటుంటాం, కొద్దిసేపు ఇటుంటాం. దానినే మన తెలుగు సినిమాలో గోపి అంటారు, గోడ మీద పిల్లి. మనకు అనుగుణముగా ఈ త్రోవ ఎవరికి సంబంధించింది కాదు కాబట్టి మన ఇటువంటి వాళ్ళ హృదయాలు ఎట్లా ఉంటాయంటే, అవసరం ప్రకారం అటు కానీ ఇటు కానీ దూకిపోతాం. అది త్రోవ ప్రక్కన పడినటువంటి హృదయాలను పోలినటువంటి నేల. రెండవది రాతి నేల. ఈ రాతి నేల కఠినమైనది. ఎందుకంటే రాయిని మనం చూసినట్లయితే అది మొత్తం మూసుకొని ఉంటుంది. మామూలు నేలను చూసినట్లయితే గుంత తీయొచ్చు, మనం నాటవచ్చు. కానీ రాయిని ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఒక రంధ్రము లేకుండా మూసుకొని పోయి ఉంటుంది. అనగా కఠినమైన హృదయము, మూసుకొని పోయినటువంటి హృదయమును ఇది చూపిస్తూ ఉంది. అంటే తనలో తాను
నేనుంటే నాకు చాలు, ఇక వేరే వాళ్ళతో పని లేదు అని మన హృదయాన్ని మనం మూసుకొని ఉంచుతాం. అందుకే ఎజికియేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనములో యావే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నా ప్రజలకు నేను ఒక నూతన హృదయాన్ని ఇస్తాను, రాతి గుండెను తొలగించి మాంసపు హృదయాన్ని నేను ఇస్తాను అని. ఈ రాతి గుండె రాయి లాగా మూసుకొని పోయి కఠినమైనటువంటి హృదయాన్ని ఈ రెండవ రకమైనటువంటి నేల మనకు చూపిస్తూ ఉంది. ఇక మూడవది ముండ్ల పొదలు. ముండ్ల పొదలను మనం చూసినట్లయితే ఏముంటాయి అక్కడ? నానాజాతి సమితి, అన్ని రకాల చెట్లు ఉంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. కానీ ఈ మంచి మొక్కలను, దైవము అనేటటువంటి మొక్కలను, దైవత్వం అనేటటువంటి మొక్కలను చెడ్డ మొక్కలు అణచివేస్తాయి. ఏమిటి ఈ చెడ్డ మొక్కలు? ఈ లోకకు సంబంధించినటువంటి చింత, డబ్బు సంపాదించాలి, డబ్బే సర్వస్వం అనేటటువంటి మనస్సు, రేపేమవుతుందో అనేటటువంటి భయం. అందుకే ఈ చింతలన్నీ కూడా ఎక్కువైపోతాయి. ఈ చింతలు ఎక్కువైపోయి దేవుని యొక్క వాక్కు అనేటటువంటి విత్తనాన్ని ఎదగకుండా అణచివేస్తాయి. ఇక చివరిగా సారవంతమైనటువంటి నేల, యోగ్యమైనటువంటి మంచి మనస్సు కలిగినటువంటి హృదయాలను ఈ నేల పోలి ఉంది. 100 60 30 పంటనిచ్చేటటువంటి నేల ఈ నేల. మరి ఈ రోజున ప్రభు మన ముందు పెట్టినటువంటి 4 నేలలు 4 రకాల హృదయాలను చూపిస్తూ ఉన్నాయి. ఎటువంటిది మన హృదయం? అటు ఇటు కాకుండా గోడ మీద పిల్లిలాగా అవసరం ప్రకారం, ఫీలింగ్ ప్రకారం మారేటటువంటి హృదయం అయితే అది మొట్టమొదటిది, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనమును పోలినటువంటి నేల. లేదు, నాలో నేను మూసుకొని పోయి కఠినాత్ముడిగా ఉండి ఆ దైవత్వాన్ని నాలో ఎదగకుండా ఉంచినట్లయితే అది రెండవ హృదయం, రెండవ నేల. లేదు, నాలో దేవుని యొక్క వాక్కు మొలకెత్తింది, కానీ కొద్ది రోజుల తర్వాత ఇహలోక వాంఛలు, ఆలోచనలు, భయాలు నన్ను అణచివేస్తాయి. అది మూడవ నేల, మూడవ హృదయం. లేదా నాది సారవంతమైన నేల అని మనందరం కూడా పరిశీలించుకోవాలి. చివరిగా మోసో అనేటటువంటి ఒక వెదురు చెట్టు ఉంటుంది. చైనా దేశంలో ఇటువంటి ప్రదేశాలలో ఈ చెట్టుని మనం చూడగలం. ఈ వెదురు చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ చెట్టు నాటిన తరువాత 50 రోజుల పాటు అది మొలకెత్తదు. 50 రోజుల పాటు ఇక్కడ విత్తనం నాటామని కూడా మనకు తెలియదు. 50వ రోజు తర్వాత అది మొలకెత్తటం, భూమి నుంచి బయటపడటం మొదలు పెడుతూ ఉంది. 42 రోజులలో 75 అడుగుల ఎత్తు పెరుగుతుంది ఈ చెట్టు, వెదురు చెట్టు. ఈ మొదటి 50 రోజులు విత్తనం నాటిన తరువాత అదేం చేస్తుంది అంటే, తన యొక్క వేర్లను కింద పెంచుకుంటూ పోతుంది. 50 రోజుల పాటు పైకి మొలకెత్తకుండా లోపల అది వేర్లను భూమిలోనికి బలంగా నాటుకొని పోతూ ఉంది. ఎన్ని రోజులు? 50 రోజుల పాటు. ఆ విధముగా నాటుకొని పోవటం వలన 50 రోజుల తర్వాత భూమిలోకి మొక్క పైకొచ్చి 42 దినాలలో 75 అడుగుల ఎత్తు, అంటే సుమారు రోజుకి 2 అడుగుల ఎత్తు పెరుగుతుంది ప్రతి రోజుకి. ఆ తర్వాత 8 అంగుళాల చుట్టుకొలత, ఆ విధముగా పెరుగుతూ ఉంది. ఎత్తు పెరగాలి అంటే వేళ్ళు లోపలికి పోవాలి. ఏ చెట్టు అయినా సరే ఎత్తు ఉన్నటువంటి చెట్టు యొక్క వేళ్ళు లోపలికి లోతుగా ఉంటాయి. అదే విధముగా మనం ఎదగాలి అనగా, ఎదగటానికంటే ముందు మనము దేవునిలో మన వేళ్ళను పంపించాలి. దేవునిలో మనం వేళ్ళూనికొని పోవాలి, కలిసిపోవాలి, లోతుగా వెళ్ళిపోవాలి. అప్పుడు ఎదిగేటటువంటి చెట్టు ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా అది నిలబడుతూ ఉంది.
అటువంటి హృదయాన్ని మనకివ్వమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున. అందరం కూడా మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును నా సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుని యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మన గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచాను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు మన హృదయాలలో, మన జీవితాలలో, మన ఇంట్లో, ఈ సమస్త మానవాళి హృదయాలలో చొచ్చుకొని పోవాలని, ఆ వాక్కు వెలుగులో మనందరం మన జీవితాన్ని సరిచేసుకునేటటువంటి విధముగా మనకు కావలసిన అనుగ్రహాలను ప్రసాదించమని వేడుకుందాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. దైవ వాక్కును ప్రకటించేటటువంటి విషయములో మేము భయపడక, రాజీ పడక, ఈరోజు సువార్తలోని విత్తువాని వలె అన్ని నేలలలో మేము దైవ వాక్కు అనేటటువంటి విత్తనమును వెదజల్లేటటువంటి అనుగ్రహాన్ని తిరుసభకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు ఈ పూజను అర్పించేటటువంటి కుటుంబాల కోసం మేము వేడుకుంటూ ఉన్నాము. ఈ కుటుంబాలలో అనేక మంది జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆయురారోగ్యములను, బంగారు భవిష్యత్తును వారికి ప్రసాదించండి. వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతులను దీవించి వారిని తిరుకుటుంబం వలె ఆ కుటుంబాలను తయారు చేయండి. ఇతర ఉద్దేశాలతో ఈ పూజ నడిపిస్తున్న వారి తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించి ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ద్వారా మేము ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదజల్లే అవకాశమును మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. ముఖ్యముగా ఈ కరోనా వల్ల గృహాలన్నీ మూసుకొని పోయి గృహ నిర్బంధంలో ఉన్నటువంటి ప్రజలకు ఆశాజ్యోతిగా, ఆశాదీపముగా మీ యొక్క ప్రేమను వారి కుటుంబాలలో, గృహాలలో అనుభవించేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, మంచి మనస్సు కలిగినటువంటి, ఉదార స్వభావం కలిగినటువంటి వారి ద్వారా ఇది ఇంకా దైవ వాక్కును, దైవ ప్రేమను, రక్షణ సువార్తను ప్రకటించే సాధనముగా, ఆయుధముగా మార్చుకోమని ధర్మదాతలందరినీ ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, నీ అర్పణ
అర్పణలతో రండి. దేవా నా దేవా నీ ప్రేమలో జీవింప స్వీకరించుము, దీవించుము, స్వీకరించుము, దీవించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణలను దయతో వీక్షింపుము. ఈ అర్పణలను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్రములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పరమున జ్వలించే ప్రభుగణ మహిమ
ప్రవహించే మన భూమిలో, వరముగా ప్రవహించే మన భూమిలో. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు, హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరిట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీసులు నిరతము నిజముగా, విభునాశీసులు నిరతము నిజముగా. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు, హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, నీవు సంపాదించుకున్న ప్రజలను, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము.
నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను పరస్పరము ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ప్రభుని ప్రేమ విందు, దివ్య రుచుల విందు. ఇది ప్రభుని ప్రేమ విందు, దివ్య రుచుల విందు. అమర జీవ విందు లోకొనగ చేరరండు. అమర జీవ విందు లోకొనగ చేరరండు. ఇది ప్రభుని ప్రేమ విందు, దివ్య రుచుల విందు. ఇది ప్రభుని ప్రేమ విందు, దివ్య రుచుల విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, 9 గంటలకు తెలుగులో, 12 గంటలకు ఇంగ్లీష్లో, అదేవిధముగా సాయంత్రం 6 గంటలకు మరొకసారి తెలుగులో అన్ని పూజలు ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. అందరూ కూడా కుటుంబ సమేతముగా దివ్య బలి పూజలో పాల్గొనండి. అదేవిధముగా మీ కుటుంబ తలంపుల కోసం మరి ఈ కరోనా సంక్షోభ సమయములో
మనం అందరం సాధారణ స్థితికి వచ్చినట్లుగా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు, మానసిక, ఆర్థిక, ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోవుటకు ప్రతి ఒక్కరూ కూడా దివ్య బలి పూజను అర్పించి ప్రార్థించవలసిందిగా, అదేవిధముగా దివ్యవాణి టీవీ మూల నిధికి కానీ లేదా మీకు దేవుడిచ్చినటువంటి దానిలో దివ్యవాణిని ముందుకు నడిపించడం కోసం డైరెక్ట్ డెబిట్ ఫామ్స్ ద్వారా కానీ మీకు మీ యొక్క పరిస్థితిని బట్టి దివ్యవాణిని ఆదుకొని సహాయపడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. చల్లుచుండగా కొన్ని బాట పైన హొయ్, కొన్ని బండ పైన హొయ్, కొన్ని ముండ్ల పొదలలో, కొన్ని మంచి పొలములో పడెను. విత్తనములు పడిన భూమి రకరకాల భూమి యగును. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. బాట మీద పడినవి బాట మీద నిలిచెను, బాట మీద పడినవి బాట మీద నిలిచెను. నిలిచియున్న వానిని పక్షులు తినివేసెను, పక్షులు తినివేసెను. బండ పైన పడినవి మామూలుగా మొలిచెను, బండ పైన పడినవి మామూలుగా మొలిచెను. చెమ్మలేనందున ఎండిపోయెను, ఆ మొక్కలెండిపోయెను. ముండ్ల పొదలలో పడినవి ముచ్చటగా మొలిచెను, ముండ్ల పొదలలో పడినవి ముచ్చటగా మొలిచెను. ముండ్ల పొదలు ఎదిగి అణచివేసెను, వాణి నణచివేసెను. మంచి నేల పడినవి ఏపుగాను ఎదిగెను, మంచి నేల పడినవి ఏపుగాను ఎదిగెను. 30 నూరంతలాయెను, నూరంతలాయెను. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. చల్లుచుండగా కొన్ని బాట పైన హొయ్, కొన్ని బండ పైన హొయ్, కొన్ని ముండ్ల పొదలలో, కొన్ని మంచి పొలములో పడెను. విత్తనములు పడిన భూమి రకరకాల భూమి యగును. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను.